హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్ష రైనో గేమింగ్. ఈరోజు అయితే మనం ఆర్ఎఫ్ఎస్ అయితే ఆడబోతున్నాం. ఇదైతే ప్రీమియం సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే 29 రూపీస్ పెట్టి అయితే బై చేశాను ఈ గేమ్ని. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి మీకు ఎలా టేక్ ఆఫ్ చేయాలనో, ఏ సెట్టింగ్స్ చేసుకోవాలనో టేక్ ఆఫ్ చేయడానికి అవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే స్టార్టింగ్ స్క్రీన్ అయితే ఇలా చూపిస్తుంది. అండ్ ఈ సైడ్ కొన్నాయన్నీ సెట్టింగ్స్ అన్నట్టు. ఫస్ట్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ సిస్టంలో హెచ్యుడి, బ్యాటరీ, టర్క్స్, వైప్స్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇంకా కమాండ్స్, హెడ్ అవన్నీ ఆన్ చేసుకుంటే మనకి ఇట్లా బెండింగ్, యాంగిల్స్ అవన్నీ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఏ డైరెక్షన్ వెళ్ళాలో, డిపార్చర్ ఎక్కడుందో అని చూపిస్తుంది. దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్లో ఇంజన్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత టెస్ట్ అలారమ్స్ అయితే ఏం పెట్టుకోని అవసరం లేదు. ఆటోమేటిక్గా ఫ్లై చేస్తున్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటే స్పీడ్ లిమిట్ తగ్గించుకో అని అయితే చెప్తున్నది. ఇంకా వీ రొటేషన్ అయితే పెట్టుకోవాలి కింద ప్రెస్ చేసి. దాని తర్వాత గేర్ అంటే నార్మల్గా మనం టేక్ ఆఫ్ అయిన తర్వాత గేర్ అయితే ప్రెస్ చేస్తే కింద ఉన్న వీల్స్ అయితే క్లోజ్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇంజన్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అయితే ఆన్ చేసుకొని ఇంజన్లో పెట్టుకొని మెల్లగా స్లోగా దాన్ని మీదికి అనాలి. ఎందుకంటే అది ఫాస్ట్ అన్నామనుకో ఫ్రెండ్స్, ఈ 2 ఇంజన్స్ ఒక్కటేసారి క్యాప్చర్ చేసుకోలేదు. రైట్ ఇంజన్ ఎక్కువ చేసుకొని లెఫ్ట్ ఇంజన్ తక్కువ అయిందనుకో ఆటోమేటిక్గా బెండ్ అయిపోతుంది. అందుకోసమే స్లో మీదికి అనాలి. లాస్ట్ ఎండింగ్ టైంలో అయితే మనం ఫోన్ అయితే బెండ్ చేయాలి. బెండ్ చేస్తే అప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. చూడండి, లాస్ట్ మూమెంట్లో మనం అయితే ఫోన్ బెండ్ చేస్తే అది టేక్ ఆఫ్ అవుతుంది. దాని తర్వాత మీదికి వెళ్ళే వరకు ఒక 1000 ఫీట్స్ వరకు అట్లనే ఉంచాలి. 1000 ఫీట్స్ కన్నా బిలో ఉంచినాం అనుకుంటే కొన్నిసార్లు మన ఫస్ట్ టైం అంటే కంట్రోల్ తప్పిపోయి సిటీలో ల్యాండ్ అయితే క్రాష్ అయిపోతుంది. అందుకోసం ఒక 1000 ఫీట్స్ అయితే ఎగో అయినప్పుడు దాన్ని ఒక రేంజ్లో ఉంచాలి. అంతే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అయితే ఉంచుకొని మీరైతే ఫ్లై చేయవచ్చు. చూడండి, ఇట్లా మనం ఇది ఎట్లా బెండ్ అవుతుందో. ఇప్పుడు మాస్టర్ కస్టంలో అలారం ఇస్తుంది, ఎందుకంటే స్పీడ్ లిమిట్ ఎక్కువైందని చూపిస్తుంది. స్పీడ్ లిమిట్ ఎక్కువైనప్పుడు కొంచెం తగ్గించుకోవాలి స్పీడ్. చూడండి, ఇట్లా తగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మరీ స్పీడ్ తగ్గించుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. ఎందుకంటే ఇంజన్స్ పనిచేయదు కదా ఫ్రెండ్స్, ఆఫ్ చేస్తే తక్కువ వేస్తే కొంచెం కిందికి ఆ ఫ్లైట్ వెయిట్ కిందికి అవుతూ ఉంటుంది. అందుకోసమే మనం స్పీడ్ లిమిట్ తక్కువ వేసుకోవాలంటే ఒక 2000, 5000, 7000 అన్ని ఫీట్స్లో మనం దీన్ని అయితే డౌన్ చేసుకోవాలి స్పీడ్ని. ఇప్పుడు నేనైతే 73 పెట్టుకుంటున్నాను. ఈ బల్బ్ నొక్కితే మనకైతే నావిగేషన్స్ అయితే చూపిస్తుంది. ఎటు వెళ్ళాను, ఎలా వెళ్ళాను అని చూపిస్తుంది. అప్పుడు మనమైతే ఎలా వెళ్ళానో, ఎక్కడ ల్యాండ్ అవ్వనో మొత్తం తెలుసుకోవచ్చు. దాంతో ఐస్ అని ఇచ్చింది. ఐస్ అంటే ఇండియన్ కెరియర్ సిస్టమ్ ఫ్రెండ్స్. అది అంటే